తలదించుకుంటున్నా క్షమించండి. నేరేళ్ల దాష్టికం జరిగినప్పుడు అధికారంలో ఉన్న కుటుంబ సభ్యురాలుగా క్షమాపణ అడుగుతున్నా. బాధిత కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇవ్వాలి. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఫస్ట్ ఆ పేరు ఉందో లేదో మనకు తెలియదు. ఈ టీఆర్ఎస్ పేరు ఇంకొక 4 రోజులలో ఏమో తేలిపోనున్నది. అయితే ఫస్ట్ సిగ్గుతో తలదించుకుంటున్నా క్షమించండి. ఓకే, తప్పకుండా ఇక లిస్టు చెప్తాం మేము. ఇప్పుడు నేరేళ్ల బాధితుల గురించి క్షమించండి అని చెప్పిన కాడికెళ్ళి ఇంకా మేము ఒక లిస్టు చెప్తాం. దళిత ముఖ్యమంత్రిని చేయలే బాపు, అప్పుడు కూడా ప్రభుత్వంలోనే ఉన్నాం కాబట్టి క్షమించామని అడగాల్సిందే. దళిత ముఖ్యమంత్రి అయిపోగానే దళితులకు 3 ఎకరాల భూమి అని అన్నారు. 1 ఉంటే 2 కలుపుతాం, 2 ఉంటే 1 కలుపుతాం, మొత్తమే లేకపోతే 3 కలుపుతాం అని చెప్పి 3 ఎకరాలు ఇస్తాం దళితులకు అని చెప్పి మాట తప్పినటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి దానికి కూడా క్షమాపణ చెప్పాలి. దాంతోపాటు KG to PG విద్య ఉచిత విద్య అని చెప్పి మరి దాన్ని ఏం చేసిర్రో మీరే చెప్పాలి, దానికి కూడా క్షమాపణ చెప్పాలి. అట్లే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇయ్యలేదు కదా, దానికి కూడా క్షమాపణ చెప్పాలి. 1,00,000 రూపాయల రుణమాఫీ సంపూర్ణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ చేస్తా అని చెప్పి సంపూర్ణంగా చేయకపోయడం వల్ల ఆ సందర్భానికి కూడా క్షమాపణ చెప్పాలి. ఇంకా ఇట్లా చాంతాడంత లిస్టు ఉంది. రిజర్వేషన్ల నుంచి మొదలు పెడితే మీరు కరీంనగర్ని ఏం చేస్తా అన్నారు, పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా అన్నారు, ఇంకా ఎక్కడెక్కడ లండన్ చేస్తా అన్నాయి, ఇవి అవి అన్నీ ఉన్నాయి కదా. అన్నిటికీ ఒక్కొక్క దానికి లిస్టు పెట్టుకొని క్షమాపణ చెప్పమని అడిగితే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇలా నేను అప్పుడు అక్కడున్నా కాబట్టి అంటే లిక్కర్ స్కామ్కి ఫస్ట్ ఏం చెప్తావు చెప్పు. అసలు ఇవన్నీ పక్కకు పెట్టిగా ఏమన్నా అంటే నాకు క్లీన్ చిట్ ఇచ్చింది, క్లీన్ చిట్ ఇస్తే మళ్ళీ నోటీసులు ఎందుకు వచ్చినాయి? ఇట్లా క్షమాపణ చెప్పమని అడిగే అర్హత కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడన్నా తప్పు చేసి జడ్జి ముందరకు పోయి సార్ నాకు తెలియక పొడిచిన సార్, నన్ను మన్నించు సార్, నేను మళ్ళీ చేయాలి సార్ అంటే వదిలిపెడతాడా ఏంది? తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడవలసిందే. మీరు చేసినటువంటి తప్పిదాలకి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఆ మూల్యమే ఇలా ఫామ్ హౌస్కు పరిమితం, ఆ మూల్యమే ఇలా ప్రతిపక్ష హోదా, ఆ మూల్యమే ఇలా అధికారం కోల్పోవడం. కాబట్టి నేను వాళ్ళతో ఉన్నా కాబట్టి అప్పుడు నన్ను క్షమించండి. ఇప్పుడు బయటకు వచ్చినా ఇంకా నా అంత శుద్ధపూస లేదు అని ఒకవేళ చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆ లిస్ట్ అంతటికి కూడా అమరవీరుల దగ్గర కాడికి మొదలు పెడితే, అమరవీరుల కుటుంబాల నుంచి మొదలు పెడితే ఉద్యమకారుల దాకా, అట్లే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల దాకా మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు మహిళల్ని మంత్రి కూడా చేసుకోలేనటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నందుకు మహిళలందరికీ ముక్కు 4 రాసి క్షమాపణ చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఇలా నేరేళ్ల బాధితుల కోసానికి అడుగుతున్నటువంటి కవితనే చెప్పాలి. వాళ్ళు తప్ప ఒప్ప వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. పైగా వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు అధికారంలోకి వస్తారా రారా, వాళ్ళు ఎన్నికలకు పోతే ప్రజలు ఆదరిస్తే వస్తారు, లేకపోతే గానే ఉంటారు. కానీ నన్ను సపరేట్ చేసి చూడండి అని చెప్పి ఇలా కొత్త రాగం అందుకున్నటువంటి కవిత గారికి ముఖ్యమైనటువంటి సూచన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 4 కోట్ల మంది ప్రజల దగ్గరకు పోయి క్షమాపణ అడగాల్సిందే. విద్యార్థుల నుంచి మొదలు పెడితే నిరుద్యోగుల దాకా, నిరుద్యోగుల నుంచి మొదలు పెడితే ఉద్యోగస్తుల దాకా, ఇట్లా ఒక పెద్ద లిస్టే ఉంది. మీరు చెప్పినటువంటి హామీలు, వాగ్దానాలు, తర్వాత మీరు చేయనటువంటి పనులు అన్నీ కలిపి అందరి దగ్గరకు పోయి క్షమాపణ అడగాల్సిందే. అయితే అది బీఆర్ఎస్ పని. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినామని కనుక వాళ్ళు సేమ్ ఇట్లనే అవును మేము తప్పు చేసినాము అని కనుక పశ్చాత్తాపడితే వాళ్ళు చెప్పుకోవాల్సినటువంటి, కానీ తమరియాలో ఏం చేస్తారంటే నాకు వాళ్ళతో సంబంధం లేదని చెప్పడానికి 100 కథలు పడతా ఉన్నారు, 100 ఏషాలు పడతా ఉన్నారు. కానీ అసలు ఆ క్షమాపణ అడగడానికి ఫస్ట్ అర్హతనే లేదు. వాళ్ళు దాన్ని తప్ప ఒప్ప సమర్థించుకుంటారు, అది వాళ్ళని అడిగేటోళ్ళు అడుగుతారు, చెప్పేటోళ్ళు చెప్తారు. కానీ ఇలా మీరు వాళ్ళని కార్నర్ చేయడానికి, వాళ్ళని నిరికించడానికి నేను క్షమించండి అని అంటే ఎవరు నమ్ముతాడు? ఇలా అంటే నిన్ను క్షమించి వదిలేసి ఇక ఇప్పుడు మళ్ళీ రామ్మ రా తల్లి నెత్తి మీద పెట్టుకోమంటావు. కన్న తండ్రిని బాపునే తప్పు పట్టిన దానివి, బాపు పరిపాలనే నువ్వు ఏం పీకి కట్టలు కట్టినవని చెప్పిన దానివి, రేపు ఎవరిని బాపు అనుకుంటావు, ఎవరిని తల్లి అనుకుంటావు? నీ తల్లిదండ్రులే ఇలా నీ పక్కకు లేరు, నువ్వు సరైన దానివైతే. ఒకవేళ వాళ్ళు రాజకీయం కోసం అన్న బావ వాళ్ళు వీళ్ళు ఏదైనా దూరం పెడితే పెట్టి ఉండొచ్చు, లేదా నీ మీద బటగాలు చేస్తే వేసి ఉండొచ్చు, ఇంకేదైనా చేసి ఉండొచ్చు. కానీ కన్న తల్లిదండ్రులు అయితే పక్కకుంటారు కదా. ఆడవిళ్ళకి ఈ రాష్ట్రంలో నేత ఎక్కడ చూడలే, మరి ఏ ఆడవిళ్ళను కూడా దూరం పెట్టిన తల్లిదండ్రులను చూడలే. అవసరమైతే కొడుకులను కూడా పక్కకు పెట్టి, అవసరమైతే కొడుకులకు దూరంగా ఉండి, అవసరమైతే కొడుకులు దొంగలు లంగలు అపంగలు అని చెప్పి పక్కకు జరిగి ఆడవిళ్ళతో జత అయినటువంటి తల్లులను తండ్రులను చూసినాం. కానీ ఈ కొత్త రాగం అయితే నేను ఎక్కడ చూడలే, కొత్త దేశం అయితే నేను ఎక్కడ చూడలే. అప్పటిదాకా కొడుకే బంగారం అని, అప్పటిదాకా కొడుకే మంచోడని చెప్పిన తల్లిదండ్రులు కూడా ఒకవేళ కొడుకులకు కూతుర్లకు గ్యాప్ వస్తే, ఏదైనా ఇష్యూ వస్తే చక్కగా కూతుర్ల పంచన చేరుతారు. మరి రేపు పొద్దుగాల ఎంత చేస్తారో మరి ఇలా కొడుకుల కంటే కూతుర్లు ముఖ్యమైపోతారు సమాజంలో. అల్లుండ్లే ఏదో మొత్తం అన్ని చేసినట్టుగా, అంతకుముందు అంతా కూడా వాళ్ళే ఉద్ధరించినట్టుగా ఇలా వాళ్ళే ముఖ్యమైపోయారు. అట్లా ఉన్నటువంటి సమాజంలో రివర్స్లా నీ తల్లిదండ్రులని యాక్సెప్ట్ చేస్తలేరు, నీ తల్లిదండ్రులని పంచలేరు, నీ తల్లిదండ్రులని మాట సమర్థిస్తలేరు. కాబట్టి ఇక నీ కథ ఏందో
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చెప్పండి ఇక ఇప్పుడు దీన్ని బట్టి ఇంకా ఎవరిని నువ్వు ఆదరిస్తావు, ఎవరిని తల్లి అనుకుంటావు, ఎవరికి అక్కవైతావు? మొదలు అమ్మవే కాలేకపోయినావు, ఇంకా అక్కవ ఎప్పుడైతావు? అక్కవే కాలేకపోయినావు, అమ్మవే ఎప్పుడైతావు? ఇట్లా రకరకాల ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో ఆంధ్రజ్యోతి కాబట్టి ఇట్లా బ్రహ్మాండంగా రాసింది. కుటుంబ సభ్యురాలుగా క్షమాపణ అడుగుతున్నా, నేను మొత్తం అడుగుంటాను, లిస్టే ఇస్తాం, ఆ లిస్టు ప్రకారం మొత్తం అడుగు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు ఇక కవిత క్షమాపణ స్వాగతిస్తున్నాం. నువ్వెవరు అసలు? నీ కథ ఏంది అసలు? ఇవాళ రాష్ట్రానికి మంత్రివి, ఇంకో 2 ఏళ్ళు అయితే ఎడిపోతావు, ఏడుంటావు. ఇలా ఏదో క్షమాపణను మేము స్వాగతిస్తున్నామని చెప్పి ఆమెకు ఎంకరేజ్మెంట్. ఇక వీళ్ళు మంచిగున్నారు, నువ్వు అట్లా చేయి నేను ఇట్లా చేస్తా, నువ్వు అట్లా చేయి నేను ఇట్లా చేస్తా. బ్రహ్మాండంగా ఉన్నది ఇలా ఆట. నడిమిట్లా ఇదంతా మళ్ళీ కేసీఆర్ బదనం చేయనికి, కేసీఆర్ రాగం చేయనికి. గీ పిట్ట బెదిరింపులకు, గీ ఉడత ఊపులకు కేసీఆర్ భయపడతాడు. గీళ్ళ మాటలకు ఇక గుడ్డ చిప్పిలను ఎక్కిరించింది అన్నట్టు ఇలా కవిత పోయి బాపును ఎక్కిరిస్తా ఉంది. ఎక్కిరిస్తే నడిమిట్లా ఇల్లుగా సంకలు గుద్దుకుంటారు. దొరికింది అవకాశం, ఇక బ్రహ్మాండం, ఇక స్వాగతిస్తున్నాం. నువ్వెవరు? నువ్వు స్వాగతించేది ఏంది? మీతో అయ్యేదేంది? బూడిది. ఇగో ఒకసారి చూడుర్రి, ఇంక వీళ్ళు చెప్తారు ఇక ఎందుకు క్షమాపణలు, ఎందుకు స్వాగతిస్తున్నారు అనేది ఇలా ఉంటుంది. ఇక ఈ వార్త చూడండి ఒకసారి, చిత్రంగా ఉంటుంది ఇది. ఎందుకంటే నడిమిట్ల ఎవరు నాగం చేయాలో వాళ్ళకు క్లారిటీ ఉందన్నమాట. దానికోసము ఇవన్నీ కూడా ఇదిగోండి. నేరెళ్ల దాష్టికం జరిగినప్పుడు అధికారంలో ఉన్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నేరెళ్లలో జరిగిన దాష్టికం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన. అప్పుడు పాలించిన కుటుంబంలోని సభ్యురాలుగా సిగ్గుతో తలదించుకుంటున్నా క్షమాపణ అడుగుతున్నా అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అంటే నాకు అర్థం కాలేదు, నేరెళ్ల ఘటన జరిగింది ఎప్పుడు, ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిరా రాలేదా, వస్తే కనుక అప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నవా లేదా, ఎంపీ అయిపోతే ఎమ్మెల్సీగా ఉన్నవా లేదా, ఇదంతా అయిపోతే ఇప్పుడెందుకు కళ్ళు తెరిచినాయి మరి, ఇప్పుడెందుకు కళ్ళు తెరుచుకున్నాయి మరి? ఇయ్యలేం జరిగింది అంటే నీకేమన్నా తక్కువ చేస్తే బయటపడ్డావా, లేకపోతే నిజంగానే వాళ్ళు దుర్మార్గులు అయితే మరి అప్పటిదాకా ఎందుకు ఓపిక పెట్టినవు? ఏమవసరం ఉండే? ఇలా ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతారు. కేసీఆర్ దుర్మార్గుడు అయితే మరి చెప్పు ఓపెన్గా, ఏదైనా ఉంటే నిజంగా ఆయనకు తెలంగాణ మీద సోయి లేదు, ప్రేమ లేదు, ఆశ లేదు, ఆశయం లేదు, ఆలోచన లేదు, తెలివి లేదు అని అనుకుంటే కనుక చెప్పేసి అయిపోతుంది కదా. మా బాపు ఉట్టోడే, ఏం పీకి కట్టలు కట్టడం అనేది కాదు. అసలు తెలంగాణ ఉద్యమానికి మా బాపుకి సంబంధం లేదన్నమాట పీడనే వదిలేపాయిగా. మా వాళ్ళకి ఎవ్వరు కూడా తెలంగాణ మీద ప్రేమ లేదు, కావాలని వాళ్ళు చేసిరు ఉద్యమం, కావాలని రాష్ట్రాన్ని ఖరాబ్ చేసిరు, పైగా అప్పుల పాలు చేసిరు, లక్షల కోట్లు దోచుకురని ఏదైనా సాక్ష్యమో ఆధారం ఉంటే చూపెట్టు. ఉత్తగా ఎందుకు మత్తగా చెప్పవచ్చు, ఏమున్నది? నేను అప్పటిదాకా అన్నే ఉన్న తప్పు అయిపోయింది సార్, నన్ను ఇక మళ్ళీ క్షమించండి, ఇక నన్ను వదిలేసేయండి అంటే వదిలేస్తారా? దాని శిక్ష దానికి పడుతుంది. చట్టంలో సెక్షన్ల ప్రకారము నువ్వు చేసినటువంటి తప్పుకి బరాబర్ మళ్ళీ చేశారన్నా కూడా ఫస్ట్ చేసిన దానికైతే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. 5 నెలలు తిహార్ జైలు చిప్పకూడదు దీనిలే. ఇదిగదే జరుగుతుంది. ప్రజలు ఏడ పక్కన పెట్టాను అక్కడ పక్కన పెడతారు, ఎంత పక్క పెట్టాలో అంత పక్క పెడతారు. తంగలపల్లి రాజన్న సిరిసిల్ల తంగలపల్లి మండలం నేరెల్లో 2017లో ఇసుక లారీ ఢీకొని భూమయ్య అనే వ్యక్తి చనిపోగా గ్రామస్తులు ఆ లారీని తగలబెట్టారు. ఈ మేరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దాని తర్వాత అధికారంలోకి రాలేదా? నిజంగానే నువ్వు కరెక్ట్ అయితే, నీ మాట కరెక్ట్ అయితే, ప్రజలంతా నేరేళ్ల ఘటనకు సంబంధించి నిజంగానే బీఆర్ఎస్ తప్పు చేసిందని కనుక భావిస్తే ఆనాడు తప్పకుండా వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు 2018లో మళ్ళీ అధికారంలోకి రాకపోతుండే. 2018లో ఎంతమంది ఒకటారు కేసీఆర్ నోడియనికి? అసలు ఎప్పుడు కలవనటువంటి, ఎన్నడూ చరిత్రలో చూడనటువంటి టీడీపీ కాంగ్రెస్ కలిసి పొత్తులో వచ్చి మరి కేసీఆర్ని ఆగం చేయడానికి ట్రై చేసింది. అయిందా? చేసిండ్రా? మరి ఆ రోజు గెలిపోయి కదా, మరి దాన్ని ఏమంటారు? దానికే సమాధానం చెప్తారు. ఆ కుటుంబాన్ని మంగళవారం కవిత పరామర్శించారంటూ ఇగో మొత్తానికి ఇలా బాధపడుతుందట, చాలా బాధపడుతుందట. ఇంకో అందుకే ఈయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎవరైనా యాక్సెప్ట్ చేసేది? బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షమాపణలు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తెలిపారు. గత పాలకులు క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేయాలన్నారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి శ్రీధర్బాబు మీడియాతో ఇష్టగోష్ఠి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు డబుల్ 420 అని అభివర్ణించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నామని మీరు అడుగుతూనే ఉండుర్రి, ఆయన సప్పుడైపోకుంటూనే ఉంటాడు. గమ్మతం తెలియదు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, ఇది ఒక మంత్రం అయిపోయింది వీళ్ళకి. కేసీఆర్ని చూడాలని బగ్గ షోకున్నది. రావాలి, ఆయన మాట్లాడాలి, మేము ఎగబడాలి. ఆయన మీకు ఆ ఛాన్స్ ఇవ్వడరా నాయన అని 100 మంది మొత్తుకురు. ఇప్పటికే కనీసం ఛాన్స్ కూడా ఇవ్వడు. వచ్చి మాట్లాడి మీతో ఒక మాట కూడా పడాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయనకు తెలిసింది ఒకటి, మళ్ళీ జనం దగ్గరకు పోతాడు, మీ పేరు కూడా తీయడు. ఖాళీ కాంగ్రెస్ వస్తే ఏం ఖరాబ్ అయింది, మేము ఉన్నప్పుడు ఏమి ఇచ్చినాం, మళ్ళీ ఏమి ఇస్తాం, గంతే ఒకటే మాటలు ఖతం చేస్తాడు. మీరు చూడు, కావాలంటే భవిష్యత్తులో ఎన్నికల సమయంలో తప్ప మళ్ళా కేసీఆర్ బయటికి రాడిగా. అన్న అది న్యాయం అవుతుందా? అది కరెక్ట్ అవుతుందా? అది ఎంతవరకు సమంజసం? ఆయన బాధ్యత లేదా? మరి ప్రజలు ఆగమవుతున్నారని ఇంతగానో మొత్తుకోగా ప్రతిపక్ష హోదాగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రావాలి కదా అంటే అక్కర్లేదనుకున్నాడు. చెప్తే ప్రజలు వినలేదనుకున్నాడు. మోసపోతే గోసపడతామని చెప్తే అర్థం చేసుకోలేదు అనుకోండు. శిల్కలకు చెప్పినా అనుకున్నాడు. అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ని నమ్మినరు, మునిగిరు. చూద్దాం, అనుభవించని మళ్ళీ చెట్నాడు వస్తా. ఆయనేమి ఇప్పుడు చేతులు ఏం లేదు కదా, ఆయనేం కత్తి డాలు ఏం లేదు కదా యుద్ధం చేయనీకి. కానీ అడగనీకున్నది అంతే. ఇప్పుడు అడగనీకున్నది
కానీ ఇలా వాళ్ళు అవకాశం కూడా ఇయ్యరు కదా, కత్తి ఇయరా డాలి ఇయరా, నిలబెట్టిస్తారా అయితే మైక్ బంద్ చెప్పిస్తారు. ఏం చేస్తావు మరి? అసెంబ్లీకి వస్తాడు, వచ్చి ఏం అడుగుమంటారు చెప్పురు. ఇక ఇది ప్రజల మాట, చాలా మంది ప్రజల మాట ఇది. నేను కూడా చాలాసార్లు అన్నా, రావాలి, అడగాలి, కొట్లాడాలి, రుణమాఫీ ఎందుకు చేయలేవని అడగాలంటే మరి నీ హయాంలో నువ్వెందుకు చేయలేదని వాళ్ళ నుంచి ప్రశ్న వస్తే ఏం సమాధానం చెప్తారు? అందుకే ఇట్లా సపడే కూకున్నది బెటర్. ప్రజలే తెలుసుకుంటారు, ప్రజలే అన్నా రావాలి ఆడున్నామని అంటారు కదా. సరే కత్తాన్ చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమంటే నేనేం చేస్తా అని డైరెక్ట్గా కేసీఆర్ అన్న మాట మనందరం కూడా చూసినాం. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆయన డైరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే బయటకు వస్తాడు. కావాలంటే మీరు చూసుకోరు, అప్పటిదాకా రాడిగా. అసెంబ్లీకి వస్తే ఆయన మర్యాదకి ఇబ్బంది రానివ్వబోమని పేర్కొన్నారు. అసలు మర్యాద పోతుందని, మర్యాద అడుగుతున్నారని, మర్యాద చెప్పినని వాళ్ళు ఎప్పుడన్నా అన్నారా? నా మర్యాద ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను రాను అని ఎన్నడన్నా కేసీఆర్ ఓడుతున్నారని చెవులో చెప్పిండా? ఎవరికన్నా ముచ్చట చెప్పిండా? మనకన్నా మీకన్నా ఎవరికన్నా ఎక్కడన్నా బయట వినపడ్డదా? వినపడలేదు. మర్యాద పోతుందని ఎవరు అనుకున్నారు? ఊహిస్తున్నారు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నట్టు. మర్యాద తీస్తామని వస్తలేరు, భయపడుతున్నాడు అని చెప్పి ఆయనకే మక్కరా. ఆయనే చెప్పిండు, నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశం అంతున్నది, ఇంకా నాకు వచ్చింది ఏమున్నది అని చెప్పి అన్నాడు. సో ఇగో హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీ తీస్తున్నారని చెప్పారు. అయితే హైడ్రా విషయంలో హైకోర్టు తీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు. తాము చెప్పాల్సింది కోర్టుకు చెప్తామని తెలిపారు. రాజకీయం కోసమే హైడ్రాకు వ్యతిరేకంగా వేస్తున్నారని, బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారని చెప్పి మొత్తానికి ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించి, ఉరఫ్ దేవునిపల్లి కవితకు సంబంధించినటువంటి వార్త.